హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు ఈ పగలకాల సమయం మనందరూ దీవించనుగాక. దేవుని సల్లో చేరి వచ్చిన మీకందరికీ క్రిస్తుయేసు నామములు శుభములు వందనాలు తెలియపరుచుకున్నాను. పోయిన రోజులో దేవుడు మనందరినీ ఎంతగానో చక్కగా కాపాడి మనం చేయించిన ప్రార్థనల్ని దేవుడు ఆలగించి మన ఎడల ఆయన చూపిన దయ కరుణ కటాక్షము అర్థం చేసుకొని దేవుని సల్లో ఈ యొక్క మంగళవారం ఉపవాసముతో ప్రార్థనతో రావడానికి దేవుడు గొప్ప సహాయము మనకు చేసి ఉన్నాడు. దేవాది దేవుడు మనకెందుకు ఇలాగే ఇటువంటి సహాయం ఎందుకు చేస్తుందంటే దానికి వాక్యము ఏ చెప్పబోతుందో అని వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. దానికి ఆధారముగా 4వ కీర్తనలో 3వ వాక్యము చదువుని ఎడల దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలగిస్తున్నారు అనేటువంటి విషయం మనము చూసుకోవచ్చు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నారని తెలుసుకొనుడి. చూసారా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నానని మీరు తెలుసుకోవాలి. దీన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయుచున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు తన భక్తునే ఈ లోకములో నుండి తన కొరకాయి ఏర్పరుచుకున్నాడు. అబ్రహామునే దేవుడు ఏర్పరిచినప్పుడు దేవునికి ఉద్దేశం ఉంటుంది. అబ్రహామునే దేవుడు ఏర్పరిచినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నేను జన సమూహములో ప్రపంచములో అందరికంటే గొప్ప జనముగా గొప్ప పేరు గల వ్యక్తి ఆయన చేస్తున్నామని దేవుడు ఆయనకు మాట ఇచ్చింది. కానీ నేను చేస్తున్నప్పుడు నీవు ఒక మాట, నీవు ఎలాగుండాలి, నీవు లేచి నీ ఇంటి వారి వద్ద నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను. నీవు ఆశీర్వాదముగా ఉండు. చూడండి, దేవుడు చెప్పిన మాటకి ఇదే. కానీ నీకు ఆటగం ఉంటుంది. ఆ ఆటగం ఏంటిదో అది దేవుడు చెప్పాడు. ఏమిటి అవి? నిన్ను గొప్పగా చేస్తామన్నాడు. నిన్ను గొప్పగా చేయాలంటే నీవు లేచి ఈ ఊరి నుండి, నీ బంధు యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరాలి. విశ్వాస జీవితంలోనికి మనం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి కొన్ని ఆటగాలు ఉంటుంది. ఈ ఆటగాలతో పాటు మనం వెళ్తే మనకు ఆశీర్వాదం రాదు. దాన్ని మనం విడిచిపెట్టి దేవుని మాటకి లోబడి దేవుని మాట అనుసారంగా ముందుకు సాగితే మనకు ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది. దేవుడు నిన్ను ఏర్పరిచి ఉన్నాడు ఈ లోకములో నుండి. ఎట్లా ఏర్పరిచి ఉన్నారు? అపవిత్రమైనటువంటి ఒక జన సమూహములో నుండి, దేవుడే తెలియకుండా వారి యొక్క మధ్య నుండి దేవుడు ఎలా చేశాడు? అఖాతమైన చీకటిలో నుండి దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకుంటాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు కదా, యెహోవా తన భక్తులను ఏర్పరుచుకున్నాడు అని తెలుసుకోవాలి. మీరు ఎప్పుడు అదే అర్థం చేసుకోవాలి. ఈ లోకములో మనం జీవించినప్పుడు మనం ఎవరు, మన ఎలాంటి వారము? దేవుడు మనం ఏర్పరచుకున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి వారి లెక్కలో మనం అస్సలు ఉండకూడవద్దు. దేవుని భక్తులైనటువంటి వారు ఈ లోకములో జీవిస్తున్నారు. ఈ లోకం విడిచిపెట్టి ఏదో అడవిలో పోయి బ్రతకాలని దేవుడి ఉద్దేశం కాదు. వారి మధ్యలో నీవు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి ఒక విషయం తెలుసుకొని దేవుని వాక్యానికి లోబడి నీవు జీవించాలి. రోమలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూసినప్పుడు సంఘమును ఉద్దేశించి అపోస్తలుడు అనేటువంటి ఒక పౌలు గారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతన రూపాంతర పొందుడి.
ఇదే ఒక భక్తుడికి ఈ భూమిలో చేయవలసిన విషయాలు. లోకములో ఉన్నటువంటి పోలిక వారు నడిచినట్లు, వారు మాట్లాడినట్టు, వారి జీవిత విధానం చూసి అదే స్టైల్లో ఒక భక్తుడు అనగా దేవుని బిడ్డ ఉండకూడదట. లోకంలో ఉంటున్నాం కానీ లోక మర్యాదను అనుసరించకూడవద్దు. అది అనుసరిస్తే మట్టుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలోకి రావడం చాలా కష్టం. కాబట్టి మనం ఏం చేయాలి? ఏర్పరచుకొని ఉన్నారని తెలుసుకొని దేవుని మంచి మాటని మనము పట్టుకొని ఆయన హత్తుకొని ఉండాలి. మనం అలాగే హత్తుకొని ఉన్నప్పుడే మరి దేవుని బిడ్డలారా దేవునికి యథార్థ ఆశీర్వాదాలు మన మీదకి వస్తుంది. దేవుని బిడ్డలు అయినటువంటి వారు ఈ భూమిలో జీవిస్తున్నారు కానీ ఈ భూమిలో ఉన్నటువంటి మానవులు చూసినటువంటి పేరు ప్రఖ్యాతి ఉండవు. అది రావడం కష్టం అవుతుంది. లోకమేమనుకుంటే ఈ లోకములో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వారు అలాగే మనం ఉండే మంచిది అని. అది దేవుని దృష్టికి హేయమై ఉంటుంది. దేవుడి దృష్టిలో దేవుడు ఎలాగ ఏర్పరుచుకున్నారో తెలుసా? ఒకసారి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వాక్యం మనం చూసినట్లు అయితే అక్కడే దేవుడు తన ప్రజలు ఉద్దేశించి యొక్క మాటలాగా అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువ ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఎంత శ్రేష్ఠత ప్రియ దేవుని బిడ్డలారా! దేవుని బిడ్డలంటే మనకు ఎన్ని విలువ దేవుడిస్తున్నారు. తన భక్తులకు ఉన్నటువంటి విలువేమిటి? ఎంత శ్రేష్ఠులుగా ఈ విధముగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. అలాంటి వారైనా మనము ప్రియ దేవుని బిడ్డలారా దేవునే ఇంకో ఎక్కువ మనం ప్రేమించి ఆయన మాటకి విధులుగా ఉండి ఆయన హత్తుకొని మనం జీవించాలి. అబ్రహాముని ఏర్పరిచినప్పుడు ఇదే మాట అన్నాడు. ఆ మాటకి విధులుగా ఉండి అబ్రహాం దేవుని అనుసరించి ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా ఆయన పేరు గొప్పగా దేవుడు చేసి ఈ పగలకాలము మన జీవితంలో కూడా దేవుడు ఈ రీతిలో గొప్పగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నాడు. ఏర్పరచబడినటువంటి ఒక వ్యక్తి అయిన నీవు ఈ లోకములో జీవించినప్పుడు అపవిత్రమైనటువంటి వారి మధ్యలో ఉండి వారు చేసిన క్రియ ప్రకారం మీరు జీవించకూడవద్దు. 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం మనం చూసినట్లు అయితే పౌలు అంటున్నాడు. ఏమన్నాడు? 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాన్నిధ్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏ సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా! జీవం కలిగిన దేవునికి మనమే ఆలయం. ఆలయం కట్టాలి, ఆలయం కట్టాలి మంచిదే, కానీ ఆలయం కట్టిన దాని తర్వాత ఆలయం లోపడే మనిషి అందరూ ఆకర్షించినట్టు ఏదో ఆకర్షణ వస్తువులు అక్కడ పెట్టుకుండడం పద్ధతి కాదు. పెట్టకూడవద్దు. ఎందుకంటే మనిషి వస్తువులను చూసి ఆకర్షితులై ఆరాధించడానికి కాదు. నీవే దేవుని ఆలయమా ఉన్నప్పుడు ఆలయం లోపడే వాక్యం ఉండాలే కానీ ఆ ఆలయం దగ్గరే ఎవరి ఫోటో కూడా పెట్టుకొని ఉండడమో పద్ధతి కాదు. అది విగ్రహారాధనకి సమానంగా మారుతుంది. మొదటిగా తెలుసుకోవాలి, సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు మనందరినీ ఏర్పరిచినటువంటి జనమే మనం. దేవుని సొత్తుగా నియమించున్నాడు, దేవుని సొత్తుగా ఉన్నారు. అంతే మాత్రం కాదు, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనల్ని దేవుడు ఏర్పరిచి దేవుని యాజకులుగా, యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా నియమించి ఉన్నారు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి.
2వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆ. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఆ. ప్రచురం చేయు నిమిత్తము ఆ. ఏర్పరచబడిన వంశమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును ఆ, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాడు. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మనం దేవుని బిడ్డలు ఉండే కొంతమందికి అర్థం కాకుండా వాళ్ళు ఏదో ఒక మాట అంటారు. క్రైస్తవులని పదం కూడా కొంతమందికి ఉపయోగించడానికి పలకడానికి నాలుక రావట్లేదు. దేవుని బిడ్డలు అయినటువంటి వారు పరిశుద్ధులే, దేవుని సొత్తైన ప్రజలే. కానీ పరిశుద్ధత అనేది ఈ భూమిలో జీవించడానికి అనేక మంది చెప్తున్నారు. అలాగే అంతగా పరిశుద్ధంగా జీవించడం అంటే కష్టం అవుతుందని అంటుంది. ఏ కష్టం లేదు. నీవు నోరునే కాపాడాలి, నీ మనస్సును మైండ్నే కూడా కాపాడుకోవాలి. విచ్చలు విడి అయినటువంటి ఇందులో ఉండకూడవద్దు. అపవిత్రమైనటువంటి ఆలోచన రానియకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఒకసారి మన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఒక ఇంటికి వెళ్ళి భోజనంలో పందిలో కూర్చున్నప్పుడు వాళ్ళు శిష్యులు ఏం చేశారంటే చేతులు కడగకుండా వారు భోజనం చేశారు. అంటే యూదులకు సంప్రదాయం ఎట్లంటే వారికి ఆచారాలు, బయటకు వెళ్ళిన వారి ఇంటి బయట రాతి బాణాలు ఉంది, దానిలో నీళ్లు పోస్తారు. బయటకు వచ్చి వారు తొందరగా ఏం చేయాలి, వచ్చిన వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఇప్పుడు మనకి ఈ కొనారా ఏం చేస్తుంది, రూల్స్ ఎలాగ పెట్టాడు, బయటకు వచ్చిన వాళ్ళు వెంటనే చేతులు కడగాలి, కాళ్ళు కడుగుకు లోపలికి రావాలి. యూదులకు ఎప్పుడో ఉన్నటువంటి ఒక సంప్రదాయాలు, ఆచారం వారిది. అయితే వారు ఏం చేస్తుంది, వచ్చేసారు దెబ్బగా ఆకలితో అన్నం తిన్నారు. వారు అక్కడ ఫుడ్ వేశారు. వాళ్ళు చూసి కొంతమంది అసగించి మాట్లాడారు. ఎందుకంటే ఆ కాలంలో ప్రభువునే విమర్శించినటువంటి చాలామంది ఉండే, పరీక్షలు ఉండే, శాస్త్రాలు ఉండే. వారు వచ్చి ఇంక ఏ తప్పు పట్టడానికి లేదు కనుక ఇదొక కారణం చూసి మీ శిష్యులు చేతులు కడగకుండా భోజనం చేస్తున్నారు. ప్రభు ఏమన్నాడు, మత్తయి సువార్త నోటి నుండి నోటిలోనికి పోవునంతయు కడుపులో పడి బహిర్భూమిలో అది వినబడింది. కానీ నోటి నుండి ఇదే ఇంపార్టెంట్. నోటి నుండి బయటికి వచ్చినవే హృదయంలో నుండి వచ్చును. ఇదే మనిషిని అపవిత్రపరుస్తుంది. విన్నావా? ఈ లోకంలో ఎందరో ఉన్నారు, ఎన్నో మంది ఉన్నారు. మంచి వాళ్ళు, చెడ్డవారని మనం చెప్పుకోవచ్చు. తాగబోతు డ్రింకింగ్ కలిగిన వారిని చూస్తే వాళ్ళు తాగబోతులని చెప్పుకోవచ్చు. ఇక మనిషి కంటికి కనబడినది మంచిదా చెడ్డదా, చెట్ట పనులు చేసినట్టు వారిని చూసి వాళ్ళు అపవిత్రంగా ఉన్న వాళ్ళని చెప్పుకోవచ్చు, చెప్తున్నారు కూడా మనిషి. కానీ ప్రభు దృష్టికి ఎవరు పరిశుద్ధులు, ఎవరు అపవిత్రంగా ఉన్నవారు? హృదయంలో నుండి వచ్చినట్టున్న ఒక అపవిత్రమైన ఆలోచనే మనిషినే అపవిత్రపరుస్తుంది. అదేమిటి? చూసారా? చూడండి, మొదటిగా మనుషుల్ని అపవిత్రపరిచిన విషయం ఏంటంటే దురాలోచన, నరహత్య, వ్యభిచారము, వేశ్యాగమనము, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవ దూషణలు హృదయం నుండే వచ్చును. ఇదే మనుషులను అపవిత్రపరచును. కానీ అయ్యో, చేతులు కడుక్కోకుండా భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచలే. అంటే చేతులు కడుక్కోవాలి, శుభ్రం చేయడం మంచిదే. కానీ ఒక మనిషి ఆత్మీయంగా చూసినప్పుడు ఆ వ్యక్తిని అపవిత్రపరిచిన విషయాలు దురాలోచన ఎవరిలారా, దైవ దూషణలే, ఇవన్నీ హృదయంలో నుండి వస్తుంది కనుక మనిషిని అపవిత్రపరుస్తాడు. వ్యభిచార విషయంలోనికి వచ్చినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నాడు? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మోహ చూపుతో ఒక స్త్రీనే చూస్తే అది వ్యభిచారమేనంటుంది. ఇప్పుడు చూపులో మోహము, కపటము, దొంగతనాలు, ధనాపేక్షలు, ఇవి అన్నీ హృదయంలో నుండి వచ్చింది. ఇవి అన్నీ వచ్చినప్పుడే నిన్ను అపవిత్రం చేస్తాది. నీకు నీవే అపవిత్ర పరిస్థితున్నావు.
ఇక్కడ అవిశ్వాసంతో ఏం పొత్తు అంటున్నాడు? దేవునికి దేవుని ఆలయానికి విగ్రహానికి ఏమి పొందిక? ఏ పొందిగా ఉంది? ఇవన్నీ మనిషి మనస్సులో ఉన్నవే. ఒక కళాకారుడు ఒక పాత్రము పోషించాలండి, దాని డైరెక్టరు ఫస్టే చూపిస్తుంది, నీవు ఈ పాత్ర ఇలాగే చేయాలి. ఆ కళాకారుడికి దానికి కలిగినటువంటి ఒక శక్తి ఉన్నది కాబట్టి ఆయన చూపిస్తుందో అది అలాగే చేస్తుంది. ఇలాగే ఒక చిత్రకారుడు అనేది ఒక చిత్రము ఆ డ్రాయింగ్ లాగా చేయాలంటే తన మనసులో ఒక డ్రాయింగ్ ఫస్ట్ చేస్తున్నాడు. మనసులో చేసి మనకు పేపర్లో కానీ గోడలో కానీ అది గిగ్గుతున్నాడు. ఈ రీతిలో మన ఒక భావము మన మనస్సులోనే మనం తయారు చేస్తుంది. అదే మనిషిని అపవిత్ర పరిస్థితి అన్నమాట. చేతులతో చేయడం అవసరం లేదు, చేస్తే భావం అనుకోవద్దు. నీవు ఆ చేతులతో చేయక మునుపే నీ మనసులో ఎన్నోసారి చేశావు. ఇది నిన్ను అపవిత్రపరచుండు. కానీ మనిషి కంటికి చూస్తున్నది అపవిత్ర పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చూస్తుండు కాదా నేను చేయటం లేదు. కళ్ళు దాగిన చూస్తుండు కానీ అదే చేసినది చూసిన వాడు మా వ్యక్తిని గురించి మనం తప్పాలాగా తప్పార్థమో చేసుకొని మనం ఎన్నెన్నో మాటలు చెప్పి మనం విధిస్తున్నాం. కానీ అది ఆ చేసిన మనిషి కంటే ఫస్ట్ నీవే పాపం చేస్తున్నావు. హృదయంలో అపవిత్రాలు నీకే వస్తుంది. ఆ మనిషి కంటే పవిత్రాలుగా నీ మారుతుంది. మనుషులు ఎవరైనా ప్రియ దేవుని బిడ్డలారా, హృదయమును ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకో. యెషయా వండలేదా? యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూసినప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన దైవ సమూహములో, దేవ దూతల సమూహములో దేవుని చూచుచున్నట్టుండక పరిశుద్ధ జీవగణమని చూసి ఏమంటున్నాడు ఆయన? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడు. చూసారా? అపవిత్రమైన పెదవులే. ఈయన ప్రవక్తలో గొప్ప ప్రవక్తే. ఆయనే అంటున్నాడు, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. అపవిత్రమైన పెదవులు కల జనముల మధ్య నివసించుచున్నాను. అయ్యో, నేను నశించితిని, నేను ఇలా ఉండలేను అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన పాపం ఏమిటో ఆయనకు అర్థమైపోయింది. హృదయంలో దుష్ట విచారాలు నేను ఎంతగానో దేవుని యొద్ద నుండి దూరం చేస్తుంది అనే విషయం ఈ కాలం అర్థం చేసుకోవాలి. చెడ్డ ఆలోచనలు దేవుని సన్నిధి నుండి దూరం చేస్తాను. చెడ్డ విచారాలు దేవుని యొద్ద నుండి దూరం చేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని హత్తుకొని ఉండాలి. దేవాది దేవుడు నిన్ను ఏర్పరిచి ఉన్నాడని సత్యం నీవు తెలుసుకో. పేరుకు నీవు స్తోత్రము చెప్పుకొని తినడం అవసరం లేదు. నీ ఒక దేవుని బిడ్డ అని లేబుల్ ఇక్కడ రాసి పెట్టడం అది కూడా అవసరమేమి లేదు. నీ దేవుని బిడ్డ అని అనిపించుకోవాలనుకుని పెద్ద వేషభూషణం ఏమీ అవసరం లేదు. నేను దేవుని బిడ్డ అని తెల్ల వస్త్రం వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ చేతిలో పట్టుకొని తిరగడం ఏమీ అవసరం లేదు. ఇదన్నీ మనుషులను చూపించడానికే. వేష విధానాలన్నీ మనుషులను చూపించడానికే. కానీ దేవుడు అదేమి కోరుకుంటలేదు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు కోరుకున్నదన్నీ నీ హృదయంలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధత. అందుకనే యేసయ్య అన్నాడు, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూస్తారు. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎదుట వ్యక్తిని చూసి గరివాడా అని, దుష్టుడా అని, ఆడు మంచి వ్యక్తి కాదని, ఆడే చెప్తున్నాడు, ఏ పలుకుతున్నాడు అని విమర్శించిన మనసు నీకుండే నీవు అపవిత్రుడే. నీ మనసులో దృష్టి ఆలోచన కలుగుతుంది కనుక నీవు దేవుని బిడ్డ, దేవుని భక్తుడు చెప్పుకోవడానికి వీలేదు. ఇవి అన్నీ వస్తుంది కనుక వాక్యమును సత్యముని గ్రహించి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చక్కగా భక్తుడు అని అనగా సర్వశక్తి కలిగిన దేవుడిని ఏర్పరచుకున్నాడని సత్యం తెలుసుకొని ఇవన్నిటిని దూరం ఉండి పరిశుద్ధంగా నిన్ను నీవే కాపాడుతావు. ప్రవక్త యేషయా తన జీవనంలో వచ్చినటువంటి ఒక విషయాలు అర్థం చేసుకున్నప్పుడు, అయ్యో నేను నశించుతున్నావు, నన్ను పరిశుద్ధపరచబడిన వారు ఎవరున్నారు? అయ్యో నేను ఎలాంటి మనిషి, నేనేదో అనుకుంటున్నాను, నేనేదో పరిశుద్ధులుగా అనుకున్నాను, కానీ నా పాపం ఏమిటి దేవా? అయ్యో నేను ఎలాంటి మనిషిని అర్థం చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన
ఆలకించి దేవుడు ఏం చేశారండి? అప్పుడు సెరాఫులో ఒకడు బలిపీఠం మీద ఉండి హాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయింది. హల్లెలూయా! ఈ అపవిత్రం ఉంది కాబట్టి నీకు దోషం కలుగుతుంది. ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు రాకుండా అయిపోతుంది. ఇదే దోషం తొలగించాలని మనసులో నుండి యేసయ్యమన్నాడు, రహస్యమందున్న నీ తండ్రికి నీ ప్రార్థన వినిపించుకోవాలి, తలపులు మూసి ఎవరికి వినపడకుండా చేయాలి. అంటే అర్థం ఏమిటి? తలపులు మూయడం అంటే అర్థం ఏమిటి? ఇంటి తలుపులు ఇవ్వడం కరెక్టే, మంచిదే, కానీ మొట్టమొదటిగా నీ శరీరంలో తలుపు నీ మూసుకోవాలి. ఎవరెవరితో గొడవ పడి ఆ కోపము, ఆ విద్వేషం, మరి అలాంటి బూతు మాటలు, అలాంటి ఆలోచనలు అన్ని పట్టుకొని ప్రార్థన చేయవద్దు. అవన్నీ బయటకు తోసేయాలి. అవన్నీ బయటకు తోసేసి నీ ఆయన తలుపులు, నీ కళ్ళు, హృదయం మూసుకొని దేవునిలో హృదయం తెరిచి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డారా, అలాగే నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు వస్తుంది. మీరు అర్థం చేసుకో, యెహోవా తన భక్తులనే తన కొరకు ఏర్పరచుకున్నారని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని అని అంటున్నాడు దావీదు. చూసారా, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నారు తెలుసుకొని ఈ భూమిలో జీవించు. నేను దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డ, నాలో దేవుడు ఉన్నాడు. నేను ప్రార్థన చేసే ఈ విషయాలు జరగబోతుంది. నేను అడిగితే నా దేవుడు నాకు ఇస్తున్నాడు, అని ఇస్తాడు. నేను దేవుని బిడ్డగా ఉంటుంది. అందుకని ఇతరులకి నేను ఉండకూడవద్దు. ఇతరులు నేను మాట్లాడకూడవద్దు. ఇతరు ముచ్చరించకూడవద్దు. నా మాట చక్కగా ఉండాలి, నా ప్రవర్తన మంచిగా ఉండాలి అని నీవు సిద్ధపరుచుకోవాలి. కారణం ఏంటంటే, అపవిత్రము లేనిట్టుండక అది పరిశుద్ధమైన స్థలంలోనికి నిన్ను దేవుడు తీసుకెళ్ళాలి అని దేవుని ఉద్దేశం. ఆ ప్లేస్లోనికి నీవు వెళ్ళాలంటే ఈ భూమి మీద నీవు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి. అబ్బో దేవా, నా వల్ల కాదు అని చెప్తే నీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలే. నీ వల్లనే అవుతుంది. నీ మాటలు, నీ హృదయ విచారాలు కరెక్ట్గా ఉండే చాలు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు అలాగే మనం ఏర్పరుచుకున్నాడని తెలుసుకొని ఆయన యందు ప్రియ దేవుని బిడ్డారా మనం భయభక్తి కలిగి ముందుకు సాగాలి. ఎందుకంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 13లో ఇలాగే ఒక వాక్యము రాయబడి ఉంది. ఒకసారి చూడండి. మేలుకు ప్రతిగా కీడు చేయని వారి ఇంటి నుండి కీడు తొలగిపోదు. అయ్యో దేవ, మాకెందుకు ఈ కీడు వస్తుంది? ఒకటి మీద ఇంకొకటి వస్తూనే ఉంటుంది. మేము మంచిగా ప్రార్థన చేసాం అని ఒకవేళ ఈ విశ్వాసంలో మనకు ఆలోచన కష్టాలు ఏర్పడినప్పుడు ఫస్ట్ ఒకసారి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు కీడు వస్తుంది? మేలుకు ప్రతిగా నీ కీడు చేస్తున్నావా? యాకోబు పత్రికలో రాయబడింది, మేలైన దానిని ఎరిగి అది చేయని వానికి ఏమొస్తుందట? పాపం. అయితే మేలు చెయ్యలేదు కనుక కీడు వస్తుంది. ఈ కీడు తొలగిపోవాలంటే కాస్త ఇప్పుడే మేలు చేయడానికి నేను సిద్ధపడు. నేను అలాగ మేలు చేసుకున్నప్పుడు కీడు రాదు. ప్రియ దేవుని బిడ్డ, కీడు రాదు. ప్రియ దేవుని బిడ్డారా, కీడేడు అని చాలామందికి అర్థము అవడం. అర్థం అవ్వకుండా ప్రార్థన మీదే ప్రార్థన జవాబు రాదు. మనం క్లియర్గా ఉండాలి. దేవుడు నన్ను ఏర్పరచుకున్న వ్యక్తి నేను ఆయన దృష్టికి ఎంతగానో మంచి ఉండాలి. ఆయన మాటకి నేను ఎంతగానో లోబడాలి. ఆయన నా ప్రార్థన ఆలకించాలి కదా. ఇలాంటి ఒక భయము మనకుండే ప్రియ దేవుని బిడ్డారా. ఇటువంటి అపవిత్రం ఏది కూడా మన హృదయానికి రాదు. హృదయంలో అపవిత్రమైన ఆలోచన పెట్టడానికి మీ హృదయం దానికి అప్పగించకూడవద్దు.
నేను దేవుని అసలు ఏర్పరచబడిన ఒక వ్యక్తి. దానికి చదువు అక్కర్లేదు, దానికి పెద్ద పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, ఏదో పెద్ద డబ్బులు ఇది ఏం అవసరం లేదు. బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇలాగ ప్రార్థన చేయొచ్చు. వాక్యం చదివినప్పుడు నీకు తెలియకుండా అపవిత్రాన్ని నీ ఎదురు నుండి పారిపోవాలి. వాక్యము దేవుడు తొలగించినప్పుడు అనగా నోటిలోనికి యెషయాలాగా తొలగించినప్పుడు ఆయన అపవిత్రం మారిపోయింది, దోషం కూడా వెళ్ళిపోయింది. యెషయా అంటున్నాను, ఇదిగో నా వాక్యం నీ నోట్లో ఉంచి నా చేతి నీడ నిన్ను కప్పి ఉన్నాడు. నేను వాక్యం ఉండాలి. అపవిత్రమైన అయ్యో వాక్యం ఉంది కాదా, ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ కోపం చేయకూడదు. కోపం చేయాలి కానీ అది న్యాయానికి. అందులో ఆ కోపం సూర్యాస్తమించే వరకు నీ మనసులో ఉండకూడదు, విడిచిపెట్టాలి. కొంతమంది కోపంతో ఉంటుంది, నా కోపం నేను చేయలేదు కానీ నాకు బాధ ఉంటుంది, అదే కోపం. ఆ బాధతో నేను ఇలా ఉంటుంది, అదే కోపం. దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. ఎన్నో మంది భక్తులు అనిపించినటువంటి ఒక వారు ఒక యథార్థమైనటువంటి రీతిలో మాట్లాడలేకపోతుంది. ప్రైస్లో ఉండే జవాబు సరిగా ప్రైస్లో చెప్పకుండా ఎన్నో మంది విశ్వాసులు సేవకులు కూడా ఉన్నారు. శరీరమైన రీతిలో వాళ్ళకు వాడవాడు నేనే వానికండి, నేనే మంచివాడు, ఆయనకే తెలుసు. ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే నీ మనసులో వస్తున్నది అపవిత్రమైన వ్యక్తి, వాటిని తొలగించాలి. ఈ రోజు నుండి నేను ఎలాంటి ఆలోచన పట్టుకోను. నేను ఆ దేవుని దృష్టికి నేను పరిశుద్ధులుగా జీవించాలి. మనిషి దృష్టికి పవిత్ర కాదు, దేవుని దృష్టికి. నేను నీవే అర్థం చేసుకోవాలి ఎవరు అని. ఇలాగే ప్రియమైనటువంటి వారలారా, మీ కాస్త ఆలోచన చేసి మీ లైఫ్లో ఒకసారి ఆలోచన చేస్తే ఏమంటూ మీకు అర్థం అవుతుంది మీరు యథార్థమైన దేవుని భక్తురాలా అని మీకు అర్థమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి పెద్ద థియాలజీ ఏమీ అవసరం లేదు, పెద్ద చదువు ఏమీ అవసరం లేదు, పెద్ద మనిషిని ఆకర్షించినటువంటి ఆకర్షణ ఏమీ అవసరం లేదు. భయభక్తి కలిగి జీవించి ముందుకు సాగితే దేవుడు మన జీవనంలో కాపాడుతాడు. మనం అందరి భక్తులు, అందరి పరిస్థితులు అలాంటి ఆలోచన ఎప్పుడు పట్టుకోకూడదు. నేను పరిస్థితులకు ఉన్నారా లేదా అని తెలుసుకొని ఉండే చాలు. ప్రియదే హల్లెలూయా. మీరు ఎవరు అని ఎప్పుడు తెలుస్తుంది? సమస్య రావాలి, అప్పుడే మీరెవరు అని తెలుసుకుంటుంది. ఊరిని ఎవరికి నేనెవరు అని తెలియడానికి నాకు తెలుసు ఆయన ఎవరని ఎవరికి తెలియదు. ఆయన ఎవరో నాకు తెలుసు అంటే ఫలానా వ్యక్తి తెలుసు, కానీ ఆ మనిషి యొక్క నేచర్, ఆయన స్వభావాలు, నా బిహేవియర్ ఏ రీతిలో ఉంటుందని నీకు తెలియదు. అనుక్షణం అనుదినం మారుతుంది మనిషి. ఇప్పటి కాలంలో ఇంకా మరి ఎక్కువ ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే బయలుదేరిందో అప్పటి నుంచి ప్రతి ఒక్క చోట్ల ఒక్క గ్రామంలో కానీ ఎక్కడైనా ఏదో సంఘటన జరిగితే బయటపడతాను. ఇప్పుడు అందువల్లనే ప్రతి ఒక్క మనుషులు అబ్బో ఇలాంటి వారు ఉన్నారా అని తెలిసిపోతారు. ఒక్కప్పుడు అలాంటి విషయాలు ఏమీ లేకపోతుంది. ఈ పగలకాల సమయం నువ్వు అర్థం చేసుకో, దేవుడు నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాడని నీకు తెలుసు. అప్పుడు నీ లైఫ్ని నువ్వు కాపాడతావు. ఇదిగో మన రక్షకుడు యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. నీ ఆయన స్థలంలోనికి, ఆయన ప్లేస్లోనికి వెళ్ళాలండి. నీ దేవుని భక్తుడు అని, భక్తురాలని తెలుసుకొని ప్రార్థన చేస్తుండగా దేవుడిని ప్రార్థన ఆలగించి ఈ భూమిలో ఎటువంటి అపవిత్రులను అండనీయకుండా దేవుడు చక్కగా కాపాడుతాడు. ఏ అపవిత్రం రావడానికి వీలు లేదు, నీకు నీవే అపవిత్రం చేయడానికి వీలు లేదు. చూడండి, మైండ్ ఎంతగానో అపవిత్రమైనటువంటి ఆలోచన తీసుకొస్తాను. ఇప్పుడే బైబిల్ చదువుకున్నప్పుడు కావచ్చు, ప్రార్థన ఉన్నప్పుడు కావచ్చు, ఏదో పనులు చేసుకొని ఉన్నప్పుడు కావచ్చు, ఎన్ని విధాలైనటువంటి ఒక అపవిత్రమైనటువంటి ఒక ఆలోచన దాన్ని తొలగించాలి. నేను దేవుడు దాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి అని అర్థం చేసుకొని ముందుకు సాగండి. నిన్ను, నీ కుటుంబమును, నీ లైఫ్ని చక్కగా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు ఏర్పరుచుకున్నాడు, అప్పటి నుండి అబ్రహాము దేవుడితో ప్రయాణం చేశారు. అబ్రహాము ఒక దీవెనాలు ఎప్పుడు వచ్చేదండి, ఆదికాండ 12వ అధ్యాయముని చూసి తేరగు అనబడిన తన తండ్రి దిగిపోయిన తర్వాత, తనగా చచ్చిపోయిన తర్వాత అబ్రహామునికి ఆశీర్వాదం మొదలైంది. దేవుడు మాట్లాడారు, ఈ పగలకాలం ఏది నీకు అభ్యంతరంగా ఉంటుందో దాన్ని తొలగించడానికి కార్యము ఈరోజు నీవు నేర్చుకోవాలి.
యేసయ్య ఏమన్నాడు? నీ చేతులను అభ్యంతర పరిస్థితిని ఎడలా, నీ కుడి చేతి నీకు అభ్యంతరం ఉండి ఎడలా నీ దాన్ని దొరకవి. రెండు చేతులతో నీ అగ్నిగుండంలో పడకుండే ఒక చేతితో పరలోకం వెళ్ళడమో మంచిది అని. ఈ పగల కాలం ఏది నీ కారణంగా ఉంటుంది నీ అర్థం చేసుకో. ఇప్పుడు కూడా నా కడుగుని పడుకుంటున్నావా? ఉండదు. వాటిని తొలగించాలి. నేను మంచిగా ఉండాలి, నా లైఫ్ నీవు చూసుకో. అలాగ అర్థం చేసుకుంటున్నప్పుడు నీ లైఫ్ చాలా చక్కగా అవుతుంది. నీవు చేసిన ప్రార్థన అన్నింటికి జవాబు వస్తుంది. ఈ రోజు నుండి తెలుసుకోవాలి, యెహోవా యేసుక్రీస్తు వారు నన్ను ఏర్పరిచి నేనైనా సొత్తు, ఇంకెవరి సొత్తు కాదు, నేను ఇంకెవరికి చెందిన వ్యక్తి కాదు, నేను యేసయ్యకున్న వ్యక్తి. నా శరీరం దేవునికి ఆలయమే, నాలో ఉన్నవాడు దేవుడే. ఆ వ్యక్తి ఈ లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు అర్థం చేసుకొని, ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరు ఇలాగే ఆలోచనతో ఉండిన ఎడలా చక్కగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాంటి ఒక నిర్ణయంతో ముందుకు సాగండి. తల వంచట్లు అయితే మీకోసం ప్రార్థన చేస్తాను. అందరి తల వంచండి. ప్రభు మనతో మాట్లాడినట్టున్నాక ఈ వాక్యం అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలి. సర్వశక్తి కలిగిన దేవా, నీకే స్తోత్రాలు అర్పిస్తుంటున్నాము నాయన. ఈ పగలకాల సమయం దేవా, ఈ వాక్యం ద్వారా మాతో నీ మాట్లాడు. నీ పరిశుద్ధ వచనం వాక్యం ఎంతగానం ప్రభువా మాకు బోధిస్తుంది మంచి దారి నడవడానికి. ఈ చదవబడిన వినబడిన వాక్యమా అర్థం చేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితంతో మేము ముందుకు సాగుటకు మాకు నువ్వు సహాయం చేయి. నీ బిడ్డలని మేము అర్థం చేసుకొని జీవించాలి. ఏ మాట్లాడాలో దేవుని యొక్క వాక్యానుసారం మీద మాట్లాడకు. మా పదవుల దేవా నీకు కాయించుకుని ప్రార్థన చేస్తున్నాను. నీకు ఇష్టం లేనటువంటి మాటలు ప్రభువా మా నోటిని రావద్దు. నేను ఇష్టం లేనటువంటి ఆలోచన ప్రభువా మేము ఎన్నడూ కూడా ఆలోచన చేయకూడదు. నిశ్చిత ప్రకారం అని నీ మాటల్ని మేము పలుకాలే. నీ వాక్యమైన సత్యమని అనుసరించి ముందుకు సాగుటకు ఈ పగల కాలం మాకు సహాయం చేయి. ప్రియదేవా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన వారు ఎందరున్నారు, వారందరినీ దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను. వారందరినీ కాపాడు, వారి నోరునే కాపాడు, వారి ఆలోచన విధానం కాపాడు ప్రభా. నీకు ఇష్టం లేని ఏది కూడా వారి ఆలోచన చేయకూడదు. ఎల్లప్పుడూ పరిశుద్ధ కలిగి భయభక్తి కలిగి చక్కగా జీవించటకు నీ రెండవ రాకడ సమయం వరకు ఈ భూమిలో నీ భక్తులని నీ బిడ్డలని అర్థం చేసుకొని భయభక్తితో జీవించటకు మాకు సహాయం చేయి. నీ యొక్క బూరాదుని వినబడినప్పుడు అది మా చెవిలో వినబడటకు నీవు సహాయం చేయి. వినప్పుడు ఎత్తబడాలో దేవా, నీ రాజ్యంలో చేర్చబడాలో దేవా, నీ సల్లు ఉండటకు మాకు సహాయం చేయి దేవా. ఈ సమయము ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఇప్పుడే వారిని ముట్టి తాకి స్వస్థపరచు. అవస్థత కలిగి బాధతో దేవా ఆర్థిక పరిస్థితి చేత మరి ఆ పరిస్థితుల్లో డబ్బు పెట్టలేక చేయలేక డబ్బు కూడా లేక బాధపడిన వారు ఎన్నో మంది ఉన్నారు. కరువులో ఉన్నవారు దేవా అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని నిర్దేశించి వారికి తగిన సహాయం దేవాన్ని దయచి మేము ప్రార్థిస్తున్నాం. అందరి విషయంలో తోడనేడు ఉండి ప్రపంచంలో వణుకుచున్న దేవా యొక్క కరోనా అనేటువంటి ఒక మహావ్యాధి నుండి ఆ మహా హిమారుని అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను. అందరినీ కాపాడము. ఈ మధుత్వంలో చక్కగా దేవుని సాక్షిగా ఈ భూమిలో ఈ లోకముకు వెలుగాయి ఉప్పాయనుడికి ప్రభు నీ సహాయం చేయి. నీ సాక్ష్యములకు మమ్మల్ని దీవించము. మా రక్షణను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరి దేవుడు దీవించను.